జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలంలోని నేతివానిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సరోజమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఐబీటీవీ న్యూస్ కు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న వివరాలు అందించారు. గ్రామంలో గత 15 సంవత్సరాలుగా వరుసగా 3 సార్లు ఏకగ్రీవం జరుగుతుండగా అభివృద్ధి పనులు నిలిచిపోయినట్టు గ్రామస్తులు భావిస్తున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ సరోజమ్మను పోటీలోకి దిగజేసింది. స్థానిక సమస్యలు, తాగునీరు, రహదారులు, కాలువలు, పంచాయతీ నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలను సరోజమ్మ ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు వస్తున్నట్టు తెలిసింది. గ్రామ ప్రజలు కూడా ఈసారి ఎన్నికలు జరగాలని, పోటీ ఉండాలని ఆశిస్తున్నారు. ఏకగ్రీవం పేరుతో నాయకులు గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరోజమ్మ నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో ఎన్నికల జోరు పెరిగింది. ఎక్కడ నుండి వేస్తున్నావు పోటీ? ఎవరు అభ్యర్థి అక్కడ? కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఎవరు? సరిత మేడం. అయితే ఏ ఊరినిది? నేతోన్పల్లి. ఏ మండలం? మల్లకల్ మండలం. ఎందుకొరకు వేస్తున్నావు నువ్వు నామినేషన్? సర్పంచ్ ఎందుకొరకు? ఏం అభివృద్ధి లేదు? గ్రామ అభివృద్ధి కొరకు. ప్రజలకి సేవ చేయడానికేనా లేదా నీ సొంత ఆస్తుల కొరకే? సేవ చేయనికనే ప్రజలకి. నువ్వు చెప్పు, నీ పేరేం పేరు? చింతలన్న. ఎక్కడి నుండి వేస్తున్నారు పోటీ? సరిత మేడం దుక్కు నుండి వేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి సరితమ్మ పార్టీ నుంచి వేస్తున్నాం. అయితే మీరు ఇప్పుడు ఊరికి ఊరు అభివృద్ధి కొరకే, సేవ కొరకి, ప్రజల సేవ కొరకి, అభివృద్ధి కొరకే